అందరికీ నమస్తే. గ్రీన్ ఎనర్జీ ప్రస్తుతం అదే కదా కేటీఆర్ ఈ కార్ రేస్ విషయంలో గుత్తా సుఖేందర్ రెడ్డి కొడుకు మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి గారి కొడుకు గుత్తా అమిత్ రెడ్డి బయటపెట్టిన తర్వాత బీఆర్ఎస్కు ఏదో క్విట్ ప్రోకో జరిగింది. బీఆర్ఎస్ గ్రీన్ కో అనే కంపెనీ ద్వారా 41 కోట్ల రూపాయలు తీసుకున్నారు. కాబట్టి ఇదంతా ఏదో పెద్ద వ్యవహారం జరిగింది, దీనిలో అవినీతి జరిగిందని ఎస్టాబ్లిష్ చేసే ప్రయత్నం గుత్తా అమిత్ రెడ్డి చేసిండు. దాని గుత్తా అమిత్ రెడ్డి మామూలుగా బీభత్సంగా చేసిండు. ఆయన ఒక ట్వీట్ చేసి ఆ ట్వీట్ను యాడ్ దానికి ఎన్ని లక్షల రూపాయలు యాడ్ అయిందో కానీ ట్వీట్లో యాడ్ ఇచ్చేసిండు. ఇంకా ట్విట్టర్ ఓపెన్ చేస్తే చాలు గుత్తా అమిత్ రెడ్డిదే కనిపిస్తుంది. అట్లా చేసిండు. మొత్తం ప్లాన్ ఇదంతా ఒక పెద్ద ప్లాన్గా చేసారు. తీరా చూస్తే ఏమైంది తెలుసా, ఆ గ్రీన్ ఎనర్జీ కంపెనీ బీజేపీలోకి డబ్బులు ఇచ్చింది, కాంగ్రెస్ వాళ్ళకి డబ్బులు ఇచ్చింది, బీఆర్ఎస్ వాళ్ళకి డబ్బులు ఇచ్చింది. మొత్తం ముగ్గురు చిట్టాను బీఆర్ఎస్ వాళ్ళు బయటపెట్టిండ్రు. ఇప్పుడు వాళ్ళకు చిట్టా బయటపెట్టిండ్రు, వీళ్ళు మొత్తం చిట్టా తీసి రోడ్డు మీద పడేసిండ్రు. దీన్ని బట్టి చూస్తే ఏమర్థం అవుతుందంటే ఈ ఇండస్ట్రియలిస్టులు అన్ని పార్టీలకు డబ్బులు ఇస్తారు. మీకు మెగా కృష్ణారెడ్డి ఐడియా ఉండాలి. మెగా కృష్ణారెడ్డిని పొట్టు తిట్టిన సీఎం రేవంత్ రెడ్డి గారు, తర్వాత రాహుల్ గాంధీ గారు. మనకు గుర్తుందా 2023 ఎలక్షన్స్ ముందల కాళేశ్వరం దగ్గర పోయి ఒక పర్రెని చూపించేసి కూలిపోయిందని చూపించారు. అది చూపించిన మరుసటి రోజే అది చూపించి తిట్టిర్రు మెగా కృష్ణారెడ్డిని. మరుసటి రోజే మెగా కృష్ణారెడ్డి దగ్గర నుంచి కాంగ్రెస్కి డబ్బులు బాండ్స్ రూపంలో పోయినాయి, ఎలక్ట్రో బాండ్స్. ఇది ఇల్లీగల్ కాదు, ఇది పార్లమెంట్ ఆమోదించింది, సుప్రీంకోర్టు ఓకే అనేది, అన్నీ ఓకే అయిపోయినాయి. ఎలక్ట్రో బాండ్స్ ఏంటంటే ఎవరైనా పార్టీకి ఫండ్స్ ఇవ్వచ్చు. అంతకుముందు చెక్కుల రూపంలో ఇచ్చేవాళ్ళు, చెక్కు రాసి ఇచ్చేవాళ్ళు. అది లెక్కలు చెప్తలేవు, పార్టీలు లెక్కలు చెప్తలేవు, కంపెనీలు లెక్కలు చూపిస్తలేవు అని దీన్ని ఆర్బీఐ ద్వారా పెట్టింది సెంట్రల్ గవర్నమెంట్ 2017 నుంచి. ఆర్బీఐ నుంచి ఏంటంటే ఆర్బీఐ దగ్గర బాండ్స్ పెడతారు, అన్ని రాజకీయ పార్టీలు పెడతారు. ఎవరైనా ఫండ్స్ రాజకీయ పార్టీలకు ఇవ్వాలనుకుంటే ఒక మా బాండ్స్ ఉన్నాయని పెడతారు. వాళ్ళు 10 లక్షల రూపాయల బాండ్ పెడతారు, తర్వాత 1 కోటి రూపాయల బాండ్ పెడతారు, అన్ని రకాల బాండ్లు పెడతారు. డబ్బులను ఏం చేస్తారంటే రాష్ట్రంలో ఏది అధికారంలో ఉంది, లేకపోతే దేశంలో ఏది అధికారంలోకి వస్తుంది, ఏది అధికారంలో ఉంది, రాష్ట్రంలో ఏది అధికారంలోకి వస్తుందో వాళ్ళ బాండ్స్ ఎగబడి కొంటారు. ఎందుకంటే రేపు వచ్చేది గవర్నమెంట్ అదే ఉంటుంది కాబట్టి మళ్ళీ వాళ్ళతో తిప్పలు ఎందుకనో ఇక సవాలక్ష ఉంటే ఇక వాళ్ళకు వీళ్ళకు చూస్తలేమా పంచాదులు ఇగో సంతృప్తి కోసం అరెస్టులు అయ్యి జైలుకు పంపిస్తున్నారు. ఇప్పుడు అట్లాంటివి చాలా జరుగుతుంటాయి. కాబట్టి వాళ్ళు ఆర్బీఐ దగ్గర పోయి బాండ్స్ కొంటారు. దానికి ఏంటంటే ట్యాక్స్ ఉండదు, ఏముండదు, కంపెనీ వాళ్ళు కూడా ట్యాక్స్ పడదు కాబట్టి ఈజీగా కొనేస్తారు. వాళ్ళ అభిమానం ఉన్న పార్టీలో లేకపోతే అధికారంలో ఉన్న పార్టీలో, అధికారంలోకి వచ్చే పార్టీలో ఏదో ఒకటి మొత్తానికైతే ట్రాన్సాక్షన్ అవుతుంది. కంపెనీల వాళ్ళు పార్టీలకు డబ్బులు ఇస్తారు, అది ఓపెన్. దేశంలో అత్యధికంగా డబ్బులు ఇచ్చిన పార్టీ బీజేపీకి ఇచ్చారు, 2వ స్థానంలో బీఆర్ఎస్ ఉంది. ఇప్పుడు ఇదంతా గుత్తా అమిత్ రెడ్డి బయటపెట్టింది కాబట్టి దాని కౌంటర్గా బీఆర్ఎస్ కూడా లిస్టు బయటపెట్టింది కాబట్టి చెప్తున్నాను నేను. ఇది కాంగ్రెస్ సేమ్ గ్రీన్ కో ఎలక్ట్రల్ బాండ్స్ టు ఈ ఐఎన్సీ అంటే కాంగ్రెస్ పార్టీకి సేమ్. ఇప్పుడు ఈ కార్ రేస్లో 2023 ఫిబ్రవరిలో జరిగిన ఈ కార్ రేస్కు మధ్యవర్తం వహించింది కదా లండన్ కంపెనీకి, ఇక్కడ హెచ్ఎండిఏకి మధ్య. ఆ మధ్యవర్తం వహించిన కంపెనీ నుంచే కాంగ్రెస్కు డబ్బులు ఎప్పుడు 2022 మొత్తం అందరికీ 22 ఇచ్చేసిండ్రు. 22 పోయినాయి, 23 పోయినాయి. సేమ్ ఏప్రిల్ 22 ఏప్రిల్ 23 ఏప్రిల్ వీళ్ళకు దాదాపు ఇక్కడున్న లిస్ట్ అయితే 9 కనిపిస్తున్నాయి. ఒక్కొక్క ముఖ విలువ 10 లక్షల రూపాయలు విలువ ఉన్నాయి. అంటే 90 లక్షల రూపాయలు ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి వచ్చినాయి. దీంతో పాటు ఇంకా చాలా పెద్ద మ్యాటర్ ఉంది. ఈ పెద్ద మ్యాటర్ ఏంటంటే అన్ని పార్టీలకు వచ్చిన మ్యాటర్ కూడా ఉంది. ఇక భారత రాష్ట్ర సమితి అంటే బీఆర్ఎస్ కూడా 2022లో ఇక్కడ 1 కోటి రూపాయల విలువ గల ఇచ్చింది. 1 కోటి రూపాయల విలువ గల ముఖ విలువ ఉన్నాయి, భారతీయ రాష్ట్ర సమితికి వచ్చినాయి. అన్ని పార్టీలు ఉన్నాయి దీనిలో. తర్వాత భారతీయ జనతా పార్టీ కూడా సేమ్ 2022, ఇవన్నీ కూడా 2022లో వచ్చినాయి. తర్వాత 2023లో కూడా వచ్చినాయి. ఎవరికి వచ్చినాయి? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, ఏపీలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉంది కదా. తర్వాత తెలుగుదేశం పార్టీ కూడా వచ్చినాయి. తెలుగుదేశం పార్టీ కూడా 2022లో వచ్చినాయి. 1 కోటి రూపాయల విలువ ఉన్న బాండ్స్ ఇవన్నీ కూడా వాళ్ళు తీసుకున్నాయి. తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కంప్లీట్ 2023, 22, 23. దీన్ని బట్టి ఏమర్థమైందంటే ఆ గ్రీన్ కో అనే కంపెనీ బీఆర్ఎస్కి ఇచ్చింది, కాంగ్రెస్కి ఇచ్చింది, తర్వాత టీడీపీకి ఇచ్చింది, వైఎస్ఆర్సీపీకి ఇచ్చింది, అందరికీ ఇచ్చింది డబ్బులు. ఇక అందరు డబ్బులు తీసుకొని ఇప్పుడు తేలుకున్న దొంగలాక్క ఒక్కొక్కరు బయటపడుతున్నారు. కాంగ్రెస్ వాళ్ళు వాళ్ళ బండారం వాళ్ళు బయటపెట్టుకున్నారు. దీనిలో వాళ్ళు కూడా డబ్బులు తీసుకొని వాళ్ళు బీఆర్ఎస్ కూడా డబ్బులు ఇచ్చారని చెప్పేసి వాళ్ళు లిస్ట్ రిలీజ్ చేసింది. దాని కౌంటర్ ఇది వచ్చింది. అంటే గ్రీన్ కో కంపెనీ, ఒకవేళ గ్రీన్ కో కంపెనీ ద్వారా వాళ్ళు చెప్పేది ఇది కాంగ్రెస్ వాళ్ళు అంటే గ్రీన్ కో కంపెనీ ద్వారా బీఆర్ఎస్ పార్టీకి డబ్బులు పోయినాయి 2022లో. ఆ డబ్బులు పోయినాయి కాబట్టి ఇది క్విట్ ప్రోకో జరిగింది కాబట్టి ఆ కంపెనీకే కేటీఆర్ ఈ కార్ రేసు వ్యవహారాన్ని అప్పయిపోయిండు అని. ఆ కంపెనీ ఏమో లాస్ అయ్యి మళ్ళీ నేను రానని చెప్పేసి వెళ్ళిపోయాడు. ఆ గ్రీన్ కో కంపెనీ వాళ్ళ గ్రూప్ ఆఫ్ ఉన్నట్టుంది, చాలా కంపెనీ ఉన్నాయి. గ్రీన్ కో, రాయల్ విండ్ పవర్,
రాయల్ విండ్ పవర్ అంట, తర్వాత ఆర్టీ రెన్యూవబుల్ ఎనర్జీ ప్రైవేట్ లిమిటెడ్, సరోజా, తర్వాత విశ్వరూప సోలార్ పవర్స్, టనోటా విండ్ పవర్, అసలు ఒక్కటి కాదు పెన్నార్ రెన్యూవబుల్ ప్రైవేట్స్, తర్వాత గ్రీన్కో సోలార్ పవర్, గ్రీన్కో రాయల్ విండ్, చాలా కంపెనీలు ఉన్నాయి. చాలా కంపెనీల దగ్గర పేర్లతోన ఆర్బీఐ దగ్గర బాండ్స్ కొన్నారు. ఇప్పుడు ఏమర్థమైంది దీనివల్ల? అందరూ తెలుగున్న దొంగలే, ఎవ్వరు శుద్ధపూసలు కాదని అర్థం చేసుకోవాలి మనం. డబ్బులు తీసుకున్నారు, కానీ వీళ్ళు ఈ కార్ రేస్కు దీన్ని లింకు పెడుతున్నారు కాబట్టి బీఆర్ఎస్ ఈ లిస్టు బయటపెట్టింది. బీఆర్ఎస్ లిస్టు బయటపెట్టిన కారణం అది. ఒకవేళ పిట్ ప్రోకో జరిగితే ఇప్పుడు కేటీఆర్ చెప్పినట్లుగా, కేటీఆర్ అనేది ఏం చెప్తున్నాడంటే 2022లో అన్ని పార్టీలకు ఇచ్చారు, మాకు ఇచ్చిండ్రు. ఓలా అది తీసుకున్నందుకే మేము ఈ కార్ రేస్ ఇస్తే మరి కాంగ్రెస్ పార్టీకి ఎందుకు ఇచ్చిండ్రు, బీజేపీకి ఎందుకు ఇచ్చిండ్రు, మరి అక్కడ పిట్ ప్రోకో జరిగింది అని అడుగుతున్నారు. కరెక్టే కదా? తేలుకున్న దొంగల టైప్ ఇదంతా వ్యవహారం అంతా కూడా. రాజకీయ పార్టీలు డబ్బులు తీసుకుంటే ఓపెన్, అది లీగల్, దానిలో ఇల్లీగల్ ఏం లేదు. కాకపోతే దీన్ని రాజకీయంగా వాడుకునే ప్రయత్నం చేసింది కాంగ్రెస్, అంతే. కాంగ్రెస్ను రాజకీయంగా వాడుకునే ప్రయత్నం చూస్తున్నాం కదా. కేటీఆర్ చుట్టూ ఏదో ఒకటి అల్లుతా ఉన్నారు, నడిపిస్తూ ఉన్నారు. అది అయితలేదు, పోతలేడు, రెండు అయితలేవు. కానీ దానికోసమని రకరకాలు ఎడిదిరిగి దీనిలో వాస్తవం ఏముందో తర్వాత కోర్టులో తేలుతుందో, లేకపోతే అసలు వాస్తవం ఏముందో తేలదా, ఏసీబీ తేలుస్తుందా, అసలు దీనిలో అవినీతి జరిగిందా లేదా, ఇవన్నీ తర్వాత విషయం. కానీ దీన్ని పొలిటికల్గా వాడుకునేందుకు కాంగ్రెస్ తీవ్రమైన ప్రయత్నాలు చేస్తున్నట్టుగా చాలా క్లియర్గా కనబడుతుంది. ఈ బాండ్స్ చూసిన తర్వాత మీ కామెంట్ కూడా ఈ వీడియో కింద చేయండి. అన్ని పార్టీలకు మెగా కృష్ణారెడ్డి ఇస్తారు, అన్ని పార్టీలకు గ్రీన్ గోవాల్ ఇస్తారు, అన్ని రాజకీయ పార్టీలకు అందరూ ఇస్తారు. మహిమం రామేశ్వరరావు ఇస్తాడు, అందరూ ఇస్తారు. పొద్దుగాలు ఇస్తే తిడతారు అంతే. ఆయన తిట్టేది ఎందుకంటే నాకు ఎక్కువ కావాలి డబ్బులని, తిడితే ఎక్కువ వస్తాయి డబ్బులు. కొందరేమో ప్రేమతో సాధించుకుంటారు, కొందరేమో తిట్టి సాధించుకుంటారు. తిడుతున్న వాళ్ళు ఎవరో మనకు తెలుసు కదా. తిట్టాలి, టార్గెట్ చేయాలి, అవసరమైతే జైలుకు పట్టియాలి, అక్కడి నుంచి డబ్బులు రాబట్టాలి. ఇది ఒక టైపు. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.